ఇచ్చినటువంటి కిరీటాన్నంట అపహాసించుకుంటారట. దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని అపహాసించుకుంటాడంట. ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా నువ్వు గట్టిగా ప్రభు ఎదుట నిలబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. విలాప పుస్తకము 5వ అధ్యాయము 16వ వచనము. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము. మాకు శ్రమ. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళే దేవుని ఎదుట ఒప్పుకుంటున్నారు. వాళ్ళ కిరీటం పడిపోయింది. వాళ్ళ కిరీటము అపసహించుకున్నాడు. ఎవరో సాతానుడు, దుర్బోధకులు, దొంగ బోధకులు, చెడు మాటలు చెప్పేవాళ్ళు. నువ్వు ప్రయాణమై వస్తుంటే ఆ ప్రయాణాన్ని ఎందుకు వెళ్తున్నావని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే నీ కిరీటాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని అపహాసించుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, మా దగ్గర వాళ్ళు అపహాసించుకున్నందుకే మాకు ఈ శ్రమలు, ఈ బాధలు వచ్చినాయి. అయితే మేము అందుకనే పాపంలో పడిపోయామయ్యా. ఆ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించి ఇదిగో ఆ కిరీటాన్ని మళ్ళీ మాకు దయచేయి ప్రభు అని యేసయ్య పాదాలు పట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడి ఇచ్చినటువంటి ఆ మార్గాన్ని ఇదిగో సాతానుడు చెడగొడతాడు, దుర్మార్గులు చెడగొడతారు. వాళ్ళు మంచిగానే ఉంటారు, మంచి మాటలే చెప్తారు. తర్వాత నీ కిరీటం పడిపోయిన తర్వాత అప్పుడుంది నువ్వేం చేస్తావో తెలుసా? అప్పుడు నువ్వు పాపంలో పడిపోతావు. ఇక చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోతావు. నీకు వెంటనే అప్పుడు ఏమొస్తాయి? దేవుడు నీకు దూరం అయిపోయినప్పుడు నీకేమొస్తాయి? ఇంట్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అసలు ఇక కుటుంబంలోనికి ఎదురు చూస్తుంటే ఆ కుటుంబంలో మొత్తము ఇబ్బందులే తప్ప, జగడమే తప్ప, కొట్లాటలే తప్ప, ఇబ్బందులే తప్ప ఇంకా ఏది ఆ కుటుంబంలో అవపడదు. ఇక కారణం ఏంటంటే నీవు దేవునికి పాపం చేశావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో దేవుడు చెప్పినటువంటి పద్ధతిని పాటించకుండా, ఈ ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉన్నప్పుడే ఆ పాపము నిన్ను వెంబడిస్తుంది. ఆ పాపం నిన్ను ఏం చేస్తుంది? ఎక్కడో ఒక దిక్కు నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి సంఘములో, ఆత్మీయతంగా ఎదుగుతున్నటువంటి సంఘములో ఆ పాపముని కట్టుబడిందంటే ఇక ఎన్నో దారులు దొరికేస్తావు. బాట ఒకటే, ఈ బాట వెళ్ళిపోతావు, ఈ బాట వెళ్ళిపోతావు, ఎక్కడ చెబితే అక్కడ వినుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, నీవు దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నా దేవుడు ఆ శ్రమల నుంచి, ఆ పాపము నుంచి నా ప్రభు తప్పించి సజీవ లెక్కలో దేవుడు నిన్ను ఉంచుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. 3వ అధ్యాయం 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు చెప్తున్నాడు ఆ పాపము నుంచి, ఆ శ్రమల నుంచి ఇకనైనా నువ్వు వదులుకో. నేనిచ్చినటువంటి ఆ కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. మళ్ళీ కాదు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపఘాతించుకున్నట్టు నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. దేవుడు చెప్తున్నాడు నీకు కలిగినది నువ్వు గట్టిగా పట్టుకో.
కిరీటం ఏందో తెలుసా? దేవుని అభిషేకం. కొట్టో చప్పట్లు ఒకసారి గట్టిగా, ఇంకొకసారి కొట్టో చప్పట్లు, ఇంకొకసారి కొట్టో చప్పట్లు. ఆ కిరీటం అంటే ఏంటిదో తెలుసా? అభిషేకం. దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం. ఆ అభిషేకాన్ని నువ్వేం చేస్తున్నావంటే అపరాజించుకుంటున్నాడు వాడు. రాలిపోని మాటలు, కలిపులి మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, ఇవన్నీ చెప్పి నీకు దేవుడిచ్చినటువంటి కిరీటాన్ని నువ్వేం చేస్తున్నావంటే వానికి అప్పగించుకుంటున్నావు. వాడు తీసేసుకుంటున్నాడు అంతే. వాడు ఎందుకు తీసేసుకుంటున్నాడు కదా? నిన్ను పాపములో ఇరుకబెట్టాలని, నీకు శ్రమలు రావాలని, నీకు బాధలు రావాలని, నీకు ఇబ్బందులు రావాలని, నీవు ఈ శ్రమల ద్వారా ఎప్పుడు ఈ విధంగానే ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, నువ్వు అభిషేకించబడినప్పుడు ఆ అభిషేకము పొందుకున్నటువంటి వారికి తెలుస్తుంది దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? అభిషేకం ఇచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాడంటే మీ అంతటా మీరు కాదు, ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే నీ దగ్గరికి వెళ్ళి వాడు అపరాధించుకుంటున్నాడు. వాడు తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటాడు? నువ్వు పాపంలో ఉండాలి. పరిశుద్ధమైన సంఘములో నువ్వు ఎందుకు నిలబడతావు? ఆత్మీయ కలిగినటువంటి సంఘంలో నువ్వు ఎందుకు నిలబడతావు? ఆ సంఘానికి వెళ్తే మాకు భయం, ఆ సంఘానికి వెళ్తే మాకు ఇబ్బందులు వస్తాయి. కారణం ఏంటంటే నువ్వు ఆత్మీయ సంఘంలో ఉన్నప్పుడు అభిషేకం చేత నింపబడతావు కాబట్టి శత్రువు ఏది చేసినా ఇక్కడ అభిషేకం చేత నింపబడి ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన ద్వారా ఇదిగో వాడు కృంగిపోతాడు, వాడు లేవడు, వాడు అణిగిపోతాడు, వాడికి రోగం తగ్గుతుంది, వాడు తిరగలేకుండా అయిపోతాడు. కాబట్టి వాడు నిన్నేం చేస్తున్నాడు తెలుసా? మాయ మాటలు చెప్పి నువ్వు పొందుకున్నటువంటి ఆ కిరీటాన్ని వాడు అపహాసించుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని పొరపాటులో కూడా నువ్వు పోగొట్టుకోకూడదని నా దేవుడు ఇదిగో చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకసారి ఆ 10వ వచనం చదువు, ఒకసారి ఆ 10వ వచనం చదువు. నీవు నా ఓర్పు విషయమైన, ఇగో వినండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొని, ఇదిగో ఇప్పుడు నేను వాక్యాన్ని సెలవిస్తున్నాను, నా వాక్యాన్ని గనుకొని గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకోకుండా దేవుని ఎదుట నిలబడితే, దేవుని వాక్యాన్ని గైకొని ఆ వాక్యాన్ని సారంగా నువ్వు జీవిస్తున్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని సారంగా నువ్వు జీవిస్తున్నావో, ఇదిగో నిన్ను శ్రమ పెడుతున్నారే, నీ వాక్యము నుంచి, ఇదిగో ఉపదేశము నుంచి నిన్ను మలపటానికి, నిన్ను అనగతొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారే, నా ప్రభు అంటున్నాడు, ఆ శోధనలు నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను ఇదివరకే మీకు చెప్పాను. ఇదిగో ఇప్పుడు ఈ జయమ్మ ఉన్న దగ్గర నేను మంచం వేసుకొని పండుకునేది. ఈ గోడలు లేవు, ఇగో ఈ గోడలు లేవు, ఈ గోడలు ఏమి లేవు, వెనకంగా లేవు, ముందగట్టు లేవు, ఏమి లేవు. ఫుల్ ఆయాసం. ఆ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి 10 గంటలు కాబోతుంది, విశ్వాసులు వస్తారు. నేను ఇంకా స్నానం చేయలేదు. అప్పుడు వర్షాలు, చలికాలం, అగ్గిపుల్ల పెట్టుకొని మంట వెలిగించుకునే ప్రయత్నం లేదు. నీళ్లు కాగబెట్టుకోవటానికి కూడా, నీళ్లు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇబ్బంది. అక్కడ నల్ల పెట్టి ఇటు రాగానే నల్ల బంద్ చేసేవాళ్ళు, ఆ పైపు తీసి పడేసేవాళ్ళు. మళ్ళీ పోయి బాసమ్మా
విపరీతమైనటువంటి శోధనలు, బాధ. ఇక వీళ్ళకి ఎవరికి నేను చెప్పటట్లేదు. ఒకటే కళ్ళు మూసుకున్నాను. ప్రభా, నువ్వు నన్ను పిలుచుకున్నావు, విశ్వాసులు వస్తారు, చల్లగా ఉంది, నేను ఆయాసం చేత బాధపడుతున్నాను, నేను బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు ప్రభా. ఇక చనిపోయినా నువ్వే అయ్యా, బ్రతికించినా నువ్వే. నేను పిల్లలకి చెప్పినా వాళ్ళు బాధపడిపోతారు. నీవే నన్ను కాపాడాలి ప్రభా. ఎట్టి పరిస్థితిలో విశ్వాసులు రాక మునిపే ఇదిగో బలిపీఠం మీద, బలిపీఠం దగ్గర నేను కూర్చోవాలి ప్రభా అని ఎవరికి చెప్పకుండా కన్నీరు కార్చి నేను మునుగుతా ఉన్న దేవునితో నా ప్రభు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ దుడ్డు కర్ర పట్టుకొని వచ్చేసి ఒకటే మాట అన్నాడు, నేను నిన్ను కాపాడుతాను. అరే ఎదురుంగా, ఎట్లా ఎదురుంగా రీబా కళాధీరం. అలాంటి పునాదికి వెళ్ళి నేను గట్టిగా లేచి నిలబడ్డానమ్మా. ఆ రోజైతే తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు దేవుడు వచ్చి నేను నిన్ను కాపాడుతున్నాను అని ఎప్పుడైతే ఆ వాగ్దానం చేసి దేవుడు ఇక వెళ్ళిపోయాడో వెంటనే నేను అప్పుడు లేచి అంగి ఇడిచి ఆ చల్లటి నీళ్లు అట్నే నీళ్లు పోసుకొని స్నానం చేసి వెంటనే బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నప్పుడు విశ్వాసులందరూ వచ్చేసారు. స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీరు ఎవరో ఒక మాట చెప్తే మీరు లోపడి వెళ్ళిపోతే నా ప్రభు మీద నేను ఆ విధంగా నిలబడ్డటువంటి వాడిని మీరందరూ పోయినా కూడా నా దేవుడు పరిచర్య నడిపిస్తాడా? ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంతమంది చెప్పుడు మాటలు వింటారు. చూడు దేవుడు బిడ్డలారా, దేవుడు మన యందు ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. మీరు అనుకుంటున్నారు ఆ రోజులో ఒక్క రూపాయి లేదు, ఒక గోళీ తెచ్చుకొని వేసుకున్నామన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంకి వెళ్ళి, అలాంటి మార్గంకి వెళ్ళి నేను లేపాను.